కొట్టగా నీకు పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు, అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదంతా? ఏడ్చావులే, పద పద. ప్రేమంట ప్రేమ, పదా. ఇట్లాడు ఏదో ఒకటి నేను తెచ్చావన్నమాట. సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మం దొక్కేవాడిని ప్రాణం తీసుకుని ఇట్లా పెడతాను. కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి. ఎంత గౌరవం, ఎంత గౌరవం. ఆరు చేతులు ఇరిగిపోను. నా నాయనకి ఎట్ట ఆపద వచ్చిందమ్మా. నాయన ఏం జరిగింది? ఏదో పిడకల. భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదికేవేవో పీడకలు వస్తుంటాయి. కానీ నువ్వు భయపడకు రాదా. నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష. నేను పాపిస్తుదాన్ని మామ, పాపిస్తుదాన్ని. నా మూలంగానే నీకిట్ట అయింది. నువ్వు నన్ను ఆదుకున్నావు, నేనే నిన్ను ఆదుకోలేకపోయాను. నా జన్మ తగలయ్యా, నా బతుకు పాడుగాను. ఏడుస్తున్నావా? నువ్వేడుస్తున్నావా? బాగా చిత్రంగా ఉందే. ఇంతలోకెల్లా ఇంతే ఇది. ఏంటి మామ? అది కాదే, నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? అయితే గౌరీ,
నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట. ఏమా నేను మాత్రం మనిషిని కాదు. చెట్టా చలేస్తుంది. అడ్డమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి కప్పుకో. ఏ ఏదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడే చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వేస్తుంది. 3 రోజుల నుంచి మాడి సస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుతున్నా. కుక్కలాగా ఇక్కడే కాసు కూర్చున్నా. లోపలికి వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటే నేను వద్దన్నానా? పప్పు చారా? అట్లా మింగదోయి గాని అవతల పెళ్ళం తినదో లేదో అన్న ఇశారం ఎక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు. మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్ద పెత్తనే, నాకు పత్తు పడుతుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను. పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలాగా కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిదా అంటే. 4 రోజులా? అంతవరకు నేను బ్రతుకుంటానంటావా? ఏం మాట్లాడేవి? నేనంత పాపాత్మరాల్ని కాదు. ఎంతో పుణ్యం చేసుకోబట్టి మిమ్మల్ని పొందాను. ఈ ఆలోచనని మానేసి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి. ఏమిటి? రాధ బావగారు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామా? ఏమని? అల్లుడు గారు చచ్చిపోయారు. అమ్మా రాధ. ఒక పూట జ్వరం వచ్చిందట, 2వ పూట కళ్ళు మూసారు. తమ్ముడు, ఈ విషయం మీ బావగారికి తెలియదు. నీకు అసలే గుండె బలహీనంగా ఉంది. డాక్టర్ కూడా చాలా ప్రమాదం అని చెప్పాడు. వస్తున్నా. ఏమని? ఏమిటి టెలిగ్రామ్ అంటున్నాడు? ఏం లేదండి, అమ్మాయికి ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉందట. మిమ్మల్ని చూడాలని బెంగ పెట్టుకుందట. అమ్మాయి ఒంట్లో నలతగా ఉందా? నలత ఏమండి, ఎవరైనా మీరు లాకండి. నా మాట వినండి, పడుకోండి. బావగారు, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. వెళ్ళరా రాజు, వెళ్ళి వెంటనే తీసుకురా. ఇక అత్తవారింటికి పంపను. ఇద్దరు ఇక్కడే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు. అమ్మాయి గారిని ఎంత అన్యాయం చేశాడో మా భగవంతుడు. ఈడెట్టా ఉన్నాడు? ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. జ్వరం కాస్త తగ్గింది. కానీ అవ్వ, నీ కాళ్ళు అట్టుకుంటా. ఈ కబురు మానుకు చెప్పకు. చెబితే పిచ్చాడైపోతాడు. పిచ్చిదాన్ని తెలవకుండా పోద్దా? అవ్వా, ఇంకా పత్యమన్నా పెట్టలే. మనిషి బాగా కోలుకున్నాకైతే తట్టుకుంటాడు. ఏంటో అంతా భగవంతుడి లీల. మామా, ఏడకు మామా. ఏమికే? ఏంటి మామ, ఇంకా పత్యమన్నా తెల్ల. ఇప్పుడు రేవుకి వెళ్ళకపోతే 4 రోజులు అయిపోదు కానీ. చాలేదే, తెల్లారితే సంవత్సరాలు తెలుసా? అయితే అమ్మాయి గారు వచ్చేది ఇయ్యాలే. మామ వస్తే వెళ్ళే మామ. అంతగా అయితే అమ్మాయి గారిని ఇంటికి వెళ్ళి చూడొచ్చు. రేవుకి వెళ్ళకు మామ. బాలేదానిగా. ఇప్పుడు నాకేమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా?
అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారో తెలుసా? ఒరే గోపి, నీ పడవే రాకపోతే గోదావరే మమ్మల్ని దాటినివదరా అన్నారు. మరి వెళ్ళకపోతేట? వద్దు మామ, వద్దు మామ, వెళ్ళొద్దు. ఏంటో తినిపించి వదులు వదులు.